హలో రైడర్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇది మన జీవితానికి సంబంధించింది కాబట్టి. అండ్ రీసెంట్గానే జెప్టోలో ఒక రైడర్కి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అనేది జరిగింది. అవతల నుంచి త్రిబుల్ రైడింగ్లో వస్తూ డాష్ ఇచ్చారనమాట. దానివల్ల వచ్చేసి ఆ రైడర్ అయితే దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అది ఇన్సూరెన్స్ జెప్టోది క్లెయిమ్ చేయడానికి వెళ్తే ఏమైందంటే వాళ్ళనేది ఇన్సూరెన్సు ఇక్కడ అప్రూవ్ అవ్వదు. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇచ్చింది ఫేక్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. అతనేమో డైరెక్ట్‌గా జెప్టో ఏదైతే ఆఫీస్ ఉందో వాళ్ళు స్టోర్ అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళేమో ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పారనమాట. దానివల్ల అతను వాళ్ళే డబ్బులు కట్టి వాళ్ళ ఓన్ మనీ తీసుకొని వెనక్కి వచ్చేసారు. ఇట్లా మనకి జరిగితే మన స్విగ్గీలో జరిగితే నిజంగానే డబ్బులు వస్తాయా? లేదంటే ఈ ఇన్సూరెన్స్‌లో ఎన్ని ఫేక్ అనేది మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్లు కూడా వాయిస్ రికార్డ్స్ మీకు పెడతాను. మీకు వీలైతే వినండి, చివర్లో పెడతాను. ఎందుకంటే రియల్‌గా నాకు తెలిసే మా రైడర్స్‌కి ఎవరికైతే ఉన్నాయో ఒక 3, 4 మెంబర్స్‌కి జరిగింది కాబట్టి చెప్తాను. మనకి స్విగ్గీలో ఇన్సూరెన్స్ అయితే 100% రియల్ ఫ్రెండ్స్. అది ఖచ్చితంగా రియల్‌గా ఇస్తారు. కాకపోతే మీరు జెన్యూన్‌గా ఉండాలనమాట. ఒకళ్ళ ఐడీ తీసుకొని ఇంకొకళ్ళు చేసేసి, వేరే వాళ్ళ ఐడీస్ తీసుకొని, ఫాదర్ ఐడీస్ తీసుకొని సన్స్ చేసి, ఇలా చాలామంది వేరు వేరే ఐడీస్ తీసుకుంటారు కదా! అలాంటప్పుడు గనక మీకేమన్నా జరిగితే ఎట్టి పరిస్థితిలోనూ ఇన్సూరెన్స్ రాదు. మీ ఐడీ ఏదైతే ఉందో మీ ప్రొఫైల్, మీ పేరుతో రిజిస్టర్ అయిన ఐడీతో మీరు స్విగ్గీలో జాయిన్ అయ్యి మీరు గనక చేస్తే మీ ఇన్సూరెన్స్ అనేది ఎటు పోదు. 100% ఏదైతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉందో అది మీకు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే డెత్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అది మీ ఫ్యామిలీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా జరిగితే హోప్ఫుల్లీ అలా జరగకూడదని కోరుకున్నాం. ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిస్తే మీ సిటీ ఏదైతే ఉందో అక్కడ ఫీల్డ్ మేనేజర్స్ అని ఉంటారు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ ఈ 3 మెంబర్స్‌కి ఏదైతే జరిగిందో వాళ్ళు కూడా ఫీల్డ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకి లాస్ ఆఫ్ పేకి కూడా పే చేస్తారు. కాకపోతే అది రావాలంటే మనం గోల్డ్ మెంబర్‌షిప్ ఏదైతే ఉంటుందో దానిలో ఉండాలనమాట. అప్పుడు మాత్రమే మనకి వస్తది. అది గోల్డ్ క్లబ్ అంటారు మన సింపుల్‌గా చెప్పాలంటే. దానిలో ఉంటే మాత్రమే వస్తది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే మీరొచ్చేసి ఫీల్డ్ మేనేజర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళొచ్చేసి మీకు ఏదైతే లాస్ ఆఫ్ పే ఉందో అది వస్తదా? లేదంటే ఇంకా వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో అయైతే వస్తాయా? రావా? అనేది మీకు ఖచ్చితంగా చెప్తారు. అన్న మాకు ఫీల్డ్ మేనేజర్ ఎవరో తెలీదు. మా సిటీలో ఎలా ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. సింపుల్ బ్రో. అప్పుడు మీరేం లేదు. మీకు ప్రొఫైల్ ఏదైతే ఉందో స్విగ్గీ యాప్‌లో మీ స్క్రీన్‌లో చూపిస్తాను. దానిలోకెళ్ళి మీకు ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు కానీ లేదా 24 అవర్స్‌లో కానీ అక్కడ ఎమర్జెన్సీ అని ఉంటది. దాన్ని క్లిక్ చేసి క్లియర్ డీటెయిల్స్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లేదంటే యాప్ త్రూ ఎలా చేయాలో కూడా వాళ్ళు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీకు అక్కడ లేదంటే మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ అని ఉండిద్ది మీ ప్రొఫైల్‌లోకెళ్తే. అక్కడి నుంచైనా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చనమాట 100%. అండ్ 3 మెంబర్స్‌కి వచ్చినియి అన్నాను కదా! అవి వచ్చేసి వాళ్ళు 3 డిఫరెంట్ వేస్‌లో జరిగినాయనమాట. ఒకళ్ళదొచ్చేసి యాక్సిడెంటల్ ద్వారా జరిగింది. వాళ్ళకి క్లెయిమ్ వచ్చింది. కాకపోతే అది టైం పట్టింది. 30 డేస్ దాకా టైం పట్టింది. ఇంకొకళ్ళకొచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి జరిగినాయనమాట. ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ క్లబ్ ఏదైతే ఉంటుందో దానిలో మనం అనుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైతే ఉందో హెల్త్‌కి సంబంధించింది గానీ, వేరే వేరే విధానానికి సంబంధించింది గానీ ఏదైతే ఉందో వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా అమౌంట్ వచ్చినాయనమాట. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ పెడతాను. మీరైతే మెయిన్ వచ్చేసి ఫీల్డ్ మేనేజర్‌ని కాంటాక్ట్ అవ్వండి. లేదంటే ఎమర్జెన్సీలోకెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. వితిన్ 24 అవర్స్‌లో మీకు రెస్పాన్స్ వస్తది. అండ్ మీకొచ్చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అందులో అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు. స్విగ్గీది అయితే రియల్‌గా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడొచ్చేసి ఫీల్డ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్‌లీ స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా జాయిన్ అయిన వాళ్ళే ఇప్పుడు ఫీల్డ్ మేనేజర్‌గా చేస్తున్నారనమాట. ఇంతకుముందు ఉండేది అలా కాదు. ఇంతకుముందు వేరే వాళ్ళు చేసేవాళ్ళనమాట. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫీల్డ్ ఎవరైతే మనకి వర్క్ చేశారో రైడర్స్‌గా వాళ్ళని డిగ్రీ ఉన్నోళ్ళని ఫీల్డ్ మేనేజర్స్‌గా పెట్టారనమాట. సో, మన బాధలనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు క్లియర్ చేస్తారు. మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ఒకవేళ తెలియకపోతే ఎమర్జెన్సీలోకెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అక్కడి నుంచైనా మీకు రెస్పాన్స్ అనేది 100% వస్తది. మీకు ఏదైతే బెనిఫిట్స్ రావాలో వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. అవి ప్రొవైడ్ చేస్తే చాలు. మీకైతే 100% ఇన్సూరెన్స్ అయితే వస్తది. జెప్టోలో సంగతి మరి అక్కడ స్టోర్ మేనేజర్ తప్పో, లేదంటే అక్కడ బాయ్స్‌ది తప్పో ఎవరిదనేది క్లారిటీ లేదు. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి కూడా న్యాయం అయితే జరగాలి. ఎందుకంటే ఇది లేబర్ లా ఉంటది కాబట్టి 100% న్యాయం జరగాలి. ఎవరిదైనా
ఇన్సూరెన్స్ జెన్యున్గా ఉండాలి కదా. సో వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉందంటున్నారు, మరి ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ ఏమన్నా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే మాత్రం జెప్టో నుంచి కానీ ఇంకా వేరే దానికి సంబంధించి ఇలాంటివి ఏమన్నా ఇంపార్టెంట్వి వస్తే మాత్రం నేను డెఫినెట్లీ చెప్తాను.